బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు నందిగం శేషగిరిరావు. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తుంటాం. ఏంటి మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈ P4 కార్యక్రమానికి? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి బేసారపేట నుంచి వచ్చాము మేము. ఏంటి మరి అసలు ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టారో అదంతా ప్రజలకు అర్థం అవుతుందా ఈ P4 కార్యక్రమం గురించి? అంటే ఇప్పుడిప్పుడే అర్థం కాకపోవచ్చు, కానీ ఈ P4 అనేది బృహత్తరమైన పథకము. ఈ పథకం యొక్క ఉద్దేశం ఎలా ఉన్నా దీంట్లో అభివృద్ధి అనేది ఈ పథకం పేరులోనే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినాయి, కానీ ఈ P4 అనేది అందులో 4 పాయింట్లు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. కాబట్టి సంపన్నులు వచ్చేసి పేదల్ని బయటికి తీసుకురావడం ఉద్దేశంతో మంచి ప్రోగ్రాం ఇది. మేము చాలా ఇంట్రెస్ట్గా మేము బస్సు నిండా దాదాపు 60 మంది వచ్చాము. ప్రోగ్రాం అయితే సూపర్ అన్న. అంటే మీకేమర్థమైందన్న అసలు ఈ P4 కార్యక్రమం? P4 అంటే అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలంటే సంపన్నులు గ్రామాలను లేదా కుటుంబాలని దత్తతకు తీసుకునే వాళ్ళను మార్గదర్శులని, ఈ అణగారిన కుటుంబాలను బంగారు కుటుంబాలని, ఈ వ్యవస్థ అయితే చాలా బాగుంది బ్రదర్. ఖచ్చితంగా ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో అది ఖచ్చితంగా ఈ విధానంతో సాధ్యం అవుతుంది అంటారా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో సంపన్నులు అధికంగా ఉన్నారు. వాళ్ళ డబ్బు ఏం చేయాలి, దేని మీద పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, ఐటీ రంగంలో పెట్టడానికి లేదా వేరే రంగాల్లో పెట్టాలంటే ఆ డబ్బుకు వాళ్ళకు గ్యారంటీ లేదు. ఇదే ఈ పేదల మీద, ఈ గ్రామీణ ప్రాంతాల్లో వీటి మీద ఈ పెట్టుబడులు పెడితే వాళ్ళకు పేరు వస్తుంది, వాళ్ళ డబ్బుకు సేఫ్టీ ఉంటుంది, ప్రజలు బాగా అభివృద్ధిలోకి వస్తారు. ఈ పేదలనే వాళ్ళు నిర్మూలించడానికి పెట్టిన ఈ P4 కార్యక్రమం అయితే చాలా బాగుంది. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ అదే, ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఖచ్చితంగా జరగాలి, పూర్ టు రిచ్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేశారు. ఖచ్చితంగా జరుగుతుంది అంటారు? ఖచ్చితంగా 100% జరుగుతుంది. కాకపోతే కొన్ని చోట్ల జరగకపోవచ్చు. ఎందుకంటే ఈ అవగాహన అనేది ప్రభుత్వం పెట్టే కార్యక్రమం బాగున్న ప్రజల్లో కానీ, మధ్యతరగతిలో కానీ, సంపన్నుల్లో కానీ, దోచుకొని తినేవారిలో కానీ ఈ ప్రోగ్రాం మీద సరిగా అవగాహన లేక పక్కదాగా పట్టించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంతవరకు అక్కడక్కడ ఫెయిల్ అయినా 100% సక్సెస్ అవుతుంది. ఏంటండి అసలు చంద్రబాబు నాయుడు గారి మీద మీకున్న నమ్మకం ఏంటి? ఆయన ఖచ్చితంగా చేస్తాడన్న భరోసా మీకు ఎలా కలిగింది? ఆయనలో ఉన్న ఒక విజన్ అంటే మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది. దానికి స్ఫూర్తిగా 100 సంవత్సరాలకు అంటే 1947 నుంచి 2047 సంవత్సరానికి 100 సంవత్సరాలకు ఒక ప్రోగ్రాం పెట్టుకొని, విజన్ పెట్టుకొని, ఆ విజన్ లక్షణాలని పేదలను నిర్మూలించి అందరినీ పూర్ టు రిచ్ తీసుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలంటే ఒక లక్ష్యం అంటే 100 సంవత్సరాలు పూర్తిగా 100 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో ఉన్న 29 రాష్ట్రాల కంటే మెరుగుగా 1 లేదా 2-3 స్థానాలకి తీసుకురావాలనే పట్టుదల, ఆయనకున్న పట్టుదల అయితే చాలా బాగుంది. ప్రజలు కూడా అందరికి సహకరించి ముందుకు పోతుందని నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు కానీ, కొంతమంది నాయకులు కానీ. ఆయన మోసగాడు, మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఈ ఉద్దేశం అయితే P4 యొక్క ఉద్దేశం అంటే పూర్ టు రిచ్, పేదల్ని ధనికులుగా చేయడం. దీనికి వెనక ఎన్ని గుంటనక్కలు, ఎన్ని మత ప్రచారాలు లేదా పార్టీల పరంగా ఇంకొక రకంగా వాళ్ళందరినీ వ్యక్తిగతంగా దూషించడము, దీన్ని అదంతా పక్కన పెట్టేస్తే ముఖ్యంగా P4 అనేది పూర్ టు రిచ్ కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఇదైతే సక్సెస్ అవుతుందని నా యొక్క అనుభవం. పైగా ప్రజలకు కూడా బాగా నమ్మకం కలిగింది. నమ్మకం కలగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఈ పరిపాలన ఈ 10 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, విధానపర నిర్ణయాలు, తర్వాత కూటమిలో వాళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాలు ప్రజలకు దాదాపుగా అంటే మన గత ప్రభుత్వంలో బటన్ నొక్కిన 10 రూపాయలు డబ్బులు తిన్న ఆలోచనతో ఉన్న ప్రజలు ఈరోజు బటన్ నొక్కకపోయినా మాకు అభివృద్ధి జరుగుతుంది, మా భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది, ఈ ఉద్దేశంతో మాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము ఈరోజు ఈ గిద్దలూరు నుంచి అమరావతికి వచ్చినామంటే కేవలం 3 గంటల్లోనే వచ్చినాం. అంటే రోడ్లు బాగుండబట్టి మా ప్రయాణం చాలా సులువుగా అయింది. అదే రోడ్లు బాగా లేకుంటే 5-6 గంటలు పెట్టేది. మన వ్యవస్థలో అభివృద్ధికి అక్కడే ఆటంకం జరిగేది. కాబట్టి ప్రజల్లో పూర్తి నమ్మకం ఉంది. ఆయన మీద ప్రజలు బాగా నమ్మకం పెట్టిండ్రు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా P4 అనేది సక్సెస్గా జరుగుతుందని. అంటే ముఖ్యంగా ఈ 10 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. సూపర్ 6 హామీలు అంటూ కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ మోసం చేసే ప్రజలు అనే విధంగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రచారాలన్నీ గిట్టని ప్రచారాలు.
అంటే నాకు పార్టీలతో సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే. మేము పార్టీ ఉద్దేశంతో రాలేదు. మేమంటే P4 అనే ఈ కాన్సెప్ట్ మీద ఈ ప్రోగ్రాం నచ్చింది కాబట్టి దీంట్లో ఎవరెవరు మేధావులు సంపన్నులు ఏం చెప్తారు, ఎంతమంది మార్గదర్శకులు బయటకు వస్తారు, ఎన్ని బంగారు కుటుంబాలు బయటకు వస్తాయి అనే ఉద్దేశం తెలుసుకుందామని, అసలు ఎట్లా ఉంటుంది చూద్దామనే ఉద్దేశంతో ఇచ్చాను సార్. ఎంతమంది వచ్చుంటారు ఈ కార్యక్రమానికి? దాదాపు ఆడిటోరియం అయితే నిండిపోయింది. లోపల ఎంతమంది అయితే ఉన్నారో అంతకు 3 బయట ఉన్నారు, బస్సుల దగ్గర ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు. చాలామంది బాగానే వచ్చారు, అనుకున్న కాడికి బాగానే వచ్చిండ్రు. ఏం చెప్తారండి చంద్రబాబు నాయుడు గురించి ఆఖరిగా ఇప్పుడు మన కుటుంబంలో మన ఇంట్లో ఎవరైతే పెద్ద మనిషిగా ఉంటాడో మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాడో అలాగే రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశం మేము బాగా నమ్ముతున్నాం. మా రైతులు అందరూ ప్రజలందరూ విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు. ఈ కార్యక్రమం అయితే దిగ్విజయంగా జరుగుతుంది. P4 అనేది సక్సెస్ అవుతుంది.